అది ఇప్పుడు నాగబాబు గారిని తీసుకొచ్చి పెట్టుకుని ఒక దరిద్రం మా పార్టీలు ఇప్పుడు ఇంతకుముందు ప్రజారాజ్యం అలాగే సంకనాకిపోయింది. ఇప్పుడు ఈయన తెచ్చుకొని పెట్టుకొని అలాగే చేస్తుంది. ఎందుకంటే ఏమంటారు వినాశకాల విపరీత బుద్ధి అంటే ఇది కథ. నీకు ఎందుకు అవసరము? నువ్వు సరిగ్గా 10 అడుగులు నడవలో నీకేం అవసరము? మాట్లాడే ముందు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మాట్లాడాలా, ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడదు ఎవరిని అడ్వైజర్ పెట్టుకోవాలా. నువ్వు కాదు మేధావంతులు ఏ విధంగా అంటావు? అక్కడ సహకరించి తెలుగుదేశం కార్యకర్తలు మీ దగ్గరికి అక్కడ సహకరించింది తెలుగుదేశం కార్యకర్తలు సహకరించారు. అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ సహకరించింది. అక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు మొత్తం ఎక్స్ట్రీమ్ గా కార్యకర్తలందరూ కూడా అక్కడ సహకరించి ప్రతి ఒక్క బూత్ కు వర్మ గారు బాధ్యత తీసుకుని పనిచేశారు. అది పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. మీ సొంత తమ్ముడన్న విషయమే నువ్వు విస్మరించి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎవరికి లాభము ఎవరికి నష్టము? అది సొంత మీ పార్టీకే మీ కాళ్ళ మీద మీరు కొడవలు కొట్టుకుంటున్నది ఎవరికేం కాదు. ఈ రోజు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఈ రోజు నాగబాబు యొక్క క్యారెక్టర్ ఏంది, నాగబాబు యొక్క మైండ్ సెట్ ఏందని ప్రజలు అర్థం చేసుకుంటారు. సారీ వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వివేక్ బాబు గారు మీరు మాట్లాడే ముందు సెఫాలజిస్ట్ పుల్లట్ ప్రవీణ్ గారు రైజ్ సిఇఓ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇది ప్రజలు కార్యకర్తల విజయం అని ఉమ్మడిగా ప్రజలు ఉమ్మడిగా అన్ని పార్టీల కార్యకర్తల విజయం అంటే ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా మీరు చూడొచ్చు. ఒకసారి చూసి ఆయన ఏమన్నారు, 4-5 స్పెసిఫిక్ గా కొన్ని నియోజకవర్గాలు అంటే ఉదాహరణకి చెప్పారు. ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయన ఇడెడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్. దాదాపు ఫీల్డ్ లో 1.5-2 ఏళ్ళు పనిచేశారు. ఆయన మీ గెలుపు వెనకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు ఉంది కూడా పూర్తి లిస్టు కూడా మీకు కావాలంటే ఒక్క నిమిషం అండి. వివేక్ బాబు గారు మాట్లాడతారు. వివేక్ బాబు ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు 99 వీక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడిన ఏఎస్ రావు సార్ అధికార ప్రతినిధి టీడీపీ నుంచి వెరీ ఎగ్జాక్ట్లీ వాట్ అధికార ప్రతినిధి ఇందాక చెప్పాను నేను స్టార్టింగ్ లోనే. ఓకే, ఇప్పుడు 4 అడుగులు నడవలేరు నోటి దూల ఏంటి మాటలు? మీరు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నారు? మీరు పొత్తులో ఉండి ఏం మాటలు మాట్లాడుతున్నారు? బిగినింగ్ లో ఏం మాట్లాడుతున్నారు? ఏమని మాట్లాడారు? 40 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని మీ యొక్క నాయకుడు నాలుగు ఈ రోజు మాకు మా పార్టీకి విమర్శించేది అయిపోయిందా? నాయకుడు చెప్పండి, ఒక లెటర్ రాయండి. మీకు కలిసే ఆస్కారం ఉంటే కలిసి చెప్పండి, ఉత్తరం రాయండి, ఒక మెసేజ్ పంపండి. అంతేగాని నాకు తెలుసు మాకేం మాట్లాడాలో. మా పార్టీ మీద విమర్శిస్తే మాత్రం ఎవరు విస్మరించేది కాదు. అంటే పొత్తు ధర్మం ఉన్నంత మాత్రం ఎవరేం మాట్లాడతారు బంధిస్తారు అనుకుంటారా? అది మాట్లాడే ముందు నాలెడ్జ్ ఉండాలి. మాట్లాడే ముందు ఏం మాట్లాడుతారో తెలుసుకుని మాట్లాడాలి. అది కూడా బహిరంగ సభలో మాట్లాడతారా? అరిస్తే అయిపోదు. స్టూడియోలో కూర్చొని అరిస్తే అయిపోదు. నీకన్నా ఎక్కువ అరుస్తాను. కూర్చొని అరిస్తే అయిపోదు. నీకన్నా ఎక్కువ అరుస్తాను. స్టూడియోలో కూర్చొని అరిస్తే అయిపోదు. వాసు గారు ఆయన కంట్రోల్ చేస్తారా లేదా? కంట్రోల్ చేస్తారా లేదా? మీరు మాట్లాడండి. ఇప్పుడు అప్ప మాట్లాడినప్పుడల్లా నేను అడ్డుపడలేదు. అప్ప నోటికి వచ్చిన మాటలు మాట్లాడతా మళ్ళా అరుస్తున్నాడు. సరే మీరు మాట్లాడండి. ఇప్పుడు పొత్తులో కూటమిలో ఉండి మా నాయకుడు మమ్మల్ని కంట్రోల్లో ఉండమని మర్యాదగా ఉండమని పొత్తు ధర్మం చిడిపోకూడదని 10-15 ఏళ్లు మాట్లాడింది మొదటగా మా నాయకుడు. మేము లైన్ దాటి ఏ రోజు మాట్లాడలేదు. డిబేట్లలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఈడ నోరు మూసుకొని ఉన్నాడు కూడా. ఆయన ఒకవేళ లైన్లు గీస్తాడేమో గానీ మేము గీతకు లోబడి ఉన్నాం కాబట్టి నోరు మూసుకొని ఉంటున్నాము. నోటికి వచ్చినట్టు ఎందుకు 4 అడుగులు నడవలేడు? పెద్ద వయసు అయినాక నువ్వు నడుస్తావా 4 అడుగులు? నాగబాబు గారు 4 అడుగులు నడవలేదు కొంతసేపు ఆపన్నప్పుడు ఆపాలి. డాక్టర్ ఏఎస్ రావు గారు డాక్టరేట్ పెట్టుకున్నారో తెచ్చుకున్నారో మరి నాకు తెలియదు. కొంచెం కంట్రోల్లో మాట్లాడితే చేయడము బహిరంగ సభలో మాట్లాడడానికి కారణం దాని గురించి చెప్పండి. మీరు విలువ తగ్గించుకో. పార్టీ లైన్ గురించి మాట్లాడుతున్నారు కదా. పార్టీ లైన్ ఎవరు దాటారో ఫస్ట్ చూడండి మీరు.